హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి ఈ అమ్మాయి మళ్ళీ ఇంకో వీడియోతో వచ్చింది ఏంటి అని అనుకుంటున్నారా? అవునండి, ఖచ్చితంగా నేనైతే ఈరోజు హార్లిక్స్ గురించి అయితే రివ్యూ ఇవ్వబోతున్నానండి. నేనైతే ఇది ఫ్లిప్కార్ట్ గ్రోసరీ నుంచి అంటే ఆర్డర్ చేశానన్నమాట. 550 గ్రామ్స్ బాటిల్ అయితే ఆర్డర్ చేశానండి. దీని ఎంఆర్పి అయితే 294 అయితే చూపిస్తుందండి, కానీ నాకు ఇది 250 రూపీస్కి అయితే మాత్రమే వచ్చిందనమాట. ఫ్లిప్కార్ట్ గ్రోసరీలో అయితే ఆర్డర్ చేశానండి. పైగా ఇందులో మీరు గమనించినట్టుగా అయితే 10% ఎక్స్ట్రా అని కూడా ఉందండి. మామూలుగా మనకు తెలుసు చిన్నపిల్లలకి హార్లిక్స్ అంటే చాలా ఇష్టంగా తాగుతారు. పైగా వాళ్ళ హెల్త్కి కూడా చాలా అంటే చాలా మంచిదండి. మామూలుగా మనకి హార్లిక్స్ అంటే తెలుసు కదండి, టాలర్, స్ట్రాంగర్, షార్పర్ అనమాట. చిన్నపిల్లలకైతే బాగా సెట్ అవుతుందండి. వాళ్ళకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిదన్నమాట. మనం షుగర్ యాడ్ చేయకుండా మామూలుగా మిల్క్లో అయితే యాడ్ చేసి ఇవ్వాలండి. పైగా మీరు గమనించినట్టుగా అయితే దీని కింద కూడా రాస్తున్నారండి, ప్రోటీన్ ఎన్ని గ్రామ్స్ ఉందని, కాల్షియం ఎన్ని గ్రామ్స్ ఉందని, ఐరన్ కూడా ఎన్ని గ్రామ్స్ అనేది లభిస్తుంది ఇది తాగడం వల్ల చిన్నపిల్లలకి అనేది అయితే రాస్తున్నారండి. దీని మీద కూడా రాస్తున్నారు. మీరు చివరిలో చూసినట్టయితే క్లాసిక్ మాల్ట్ అంటే ఇది మాల్ట్ అంటే అందరికి తెలుసు కదండి, పాలల్లో మిక్స్ చేసి పిల్లలకి ఇచ్చేదన్నమాట. కొంతమంది ఉంటారు వాటర్లో మిక్స్ చేయొచ్చు, ఇవ్వచ్చు, అలా ఇవ్వచ్చు అని. కుదరదండి, వాటర్లో అంత ప్రయోజనం ఉండదన్నమాట. మిల్క్లో మాత్రమే యాడ్ చేసి బాగా మిక్స్ చేసి ఇవ్వాలన్నమాట. పైగా ఇది మనకి ఒరిజినల్లా కాదని ఎలా తెలుస్తుందంటే, మీరు పాలు యాడ్ చేయడం గడ్డలాగా అయిపోతుందండి హార్లిక్స్ అనేది, అది ఒరిజినల్ అనమాట. మీరు పాలు యాడ్ చేసినా అది గడ్డగా అవ్వకుండా వెంటనే మిక్స్ అయిపోతుంది అంటే అది డూప్గా తయారు చేసింది, అంత ఒరిజినల్ కాదనండి. మీరు నమ్మకంగా ఎక్కడంటే అక్కడ హోల్సేల్ షాప్స్లో అలాగ కొనకూడదు. ముఖ్యంగా 5 రూపీస్ ప్యాకెట్స్, 10 రూపీస్ ప్యాకెట్స్ అని ఉంటాయి. వాటిల్లో అయితే అంత క్వాలిటీ అయితే ఉండదండి. అందుకని మనం ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు, లేదంటే హోల్సేల్ కానీ పెద్ద ప్యాకెట్స్ అయితే కొనండి, వాటిల్లో అయితే క్వాలిటీ బాగుంటుందన్నమాట. అలాగే వెనక అబ్జర్వ్ చేస్తే దానివల్ల ఉపయోగాలు, ఏది ఎన్ని గ్రామ్స్ ఉంటుంది, ఫ్యాట్ అనేది ఎంత ఉంటుంది అన్నీ రాసున్నారండి. మీ ఇష్టం అండి. కొంతమంది బోర్న్విటా వాడతారు, కాంప్లెయిన్ వాడతారు, హార్లిక్స్ వాడతారు. వాటిని బట్టి వాళ్ళ ఇష్టం అండి. ముఖ్యంగా హార్లిక్స్ తాగే వాళ్ళ గురించి అయితే నేను ఇది చెప్పానన్నమాట. మీకు రివ్యూ నచ్చితే లైక్ కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.